ముందుగా భారతదేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది ఇవాళ ఆదర్శవంతమైనటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా అందరి యొక్క ప్రశంసలు వేణోళ్ళ అందుకుంటున్నటువంటి మన స్ఫూర్తి ప్రదాత, మన అధ్యక్షులు, మన నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మన అందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారు, అదేవిధంగా జనసేన పార్టీ విధాన నిర్ణయాల రూపకల్పనలో ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర చూపించి తొలి నుంచి కూడా జనసేన పార్టీ యొక్క రాజకీయ విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో నిలబెడుతూ నిరంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తోడుగా నీడగా ఉంటూ జనసేన పార్టీ ఇవాళ ఈ స్థానంలో ఉండటానికి పవన్ కళ్యాణ్ గారితో పాటు సమానంగా కృషి చేసినటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, విశాఖపట్నం శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి విజయవాడ నగర నాయకులు అమ్మిశెట్టి వాసు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కేకే గారు, ముఖ్యంగా రాజకీయ విధానాల రూపకల్పనలో తన పాత్ర పోషిస్తూ శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి శ్రీ హరిప్రసాద్ గారు, శ్రీ పెనుగొండ సుబ్బారాయుడు గారు, శ్రీ కళ్యాణం శ్రీనివాస్ గారు అనుకునేటువంటి కేకే గారు, వేదిక మీద ఉన్నటువంటి పాపారావు గారు, అదేవిధంగా ఇంకా వేదిక మీద మిత్రులు మండలి రాజేష్ గారు, మిత్రులు విజయవాడ వంశీ గారు, బొలిశెట్టి వంశీ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది నాయకులతో పాటు అసలు మేము ఇలా వేదిక మీద ఉండటానికి లేకపోతే కొన్ని పదవుల్లో ఉండటానికి అందరం కలిసి జనసేన పార్టీని జెండాని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రధాన కారకులు వేదిక మీద ఉన్న మేం కాదు, ముందు కూర్చున్న మీరే అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరి వల్ల, మీ అందరి యొక్క సేవా నిరతి వల్ల జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేసేటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా. ఒక కీలకమైనటువంటి దశలో చాలా అవసరమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ నేను కొన్ని రోజుల క్రితం విజయవాడ పార్లమెంటుకు సంబంధించి మనం ఏర్పాటు చేసుకున్న సమావేశంలో మీతో కలిసి వారం రోజులు పైబడి అనుక్షణం కలిసి పనిచేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. కింద కూర్చున్న వాళ్ళు అనేక మంది ఆ రోజున శ్రీ పవన్ కళ్యాణ్ గారు గుర్తించినటువంటి అనేక మంది జన సైనికులు, వీర మహిళలు ఆ కమిటీలో ఉన్నారు. వారందరూ కూడా నిరంతరం పనిచేసి ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలనేటువంటి విషయంలో మీరందరూ చూపించినటువంటి ప్రత్యేకత ఖచ్చితంగా ఆదర్శప్రాయం. అదే రోజున నేను గమనించినటువంటి మరో అంశం, వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరిని నేను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాను. నాతో కలిసి మాట్లాడినప్పుడు నాకు ఆనందం కలిగించిన అంశం ఏంటంటే, వచ్చిన వాళ్ళందరూ కూడా 2014 నుంచి కూడా మేము జనసేన పార్టీలో ఉన్నామని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది వచ్చారు. దాంతోపాటు సమాజంలో వివిధ వర్గాల వారు, కేవలం ఒక కులానికో ఒక మతానికో పరిమితమైన వారు కాదు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అంతకు మించి ఎవరైతే పేద ప్రజానీకానికి ప్రతినిధులుగా ఉండగలుగుతున్నారో అటువంటి ఒక ఆటో డ్రైవర్, ఒక రిక్షా డ్రైవర్, ఒక కూలి చేసుకునే వ్యక్తి, అతను చెప్పాడు నాకు వచ్చేటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని పార్టీ కోసం ఖర్చు పెడుతున్నాను, ఇవాళ కాదు 2014 నుంచి అనేటువంటి మాట చెప్పినటువంటి అనేక మందిని నేను
వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాను. నాకు అనిపించింది, ఇంత బలమైనటువంటి భావజాలాన్ని అందిపుచ్చుకున్నటువంటి జన సైనికులు, వీర మహిళలు ఉండటం అనేది ఈ ప్రపంచంలోనే వేరే రాజకీయ పార్టీకి సాధ్యం కాదు. అది కేవలం జనసేన పార్టీకి మాత్రమే సాధ్యం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అయితే ఇంకా మనం బలపడాల్సిన అవసరం ఉంది. మరింతగా మనం క్షేత్రస్థాయిలో పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మనలో చాలా మంది పేదరికంలో ఉన్నటువంటి వారు కార్యకర్తలుగా ఉన్నారు. వారి పని వారు చేసుకుంటూ మరో పక్కన మనందరికీ ఆదర్శప్రాయంగా నిలబడే విధంగా వారు రాజకీయాల్లో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. దాంతోపాటు నాయకులుగా ఉన్నటువంటి వారికి కూడా నేను మనవి చేసేది ఒక్కటే, దయచేసి వారి నుంచి మనందరం కూడా స్ఫూర్తి తీసుకుని రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో మనం మరింతగా ప్రజలకు చేరువుగా ఉండి వారితో కలిసిమెలిసి పనిచేసి వారి అవసరాల్ని కొంతవరకు తీర్చగలిగి అప్పుడు మనం ఎన్నికలకి సన్నద్ధం కావాలనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. ఇవాళ మనకి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం కూడా ఏర్పడడానికి ప్రధాన కారకులు ఎవరనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి నాయకుడు కనుక మన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చూపించినటువంటి త్యాగ నిరతి ఏదైతే ఉందో, మనకన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక నియంతృత్వ పరిపాలన, దుర్మార్గపు పరిపాలన అంతమొందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజున తాను వెనక్కి తగ్గి కూటమి కూర్పుకి ప్రత్యేకంగా దోహదపడి ఇవాళ ఈ రాష్ట్రంలో అత్యద్భుతమైనటువంటి పరిపాలనని 2 సంవత్సరాలుగా అందించడానికి మనకి అవకాశం కల్పించిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందుకే ఇవాళ ధైర్యంగా చెప్పగలం, ఈ కూటమి ప్రభుత్వం మనది. మనందరం కలిసి కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఒకే తాటి మీద నడిచి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా విజయ దుందుబి మోగించాల్సినటువంటి బాధ్యతను మనందరం తీసుకోవాలనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. దీనికి మనం ఒక పక్కన మన పార్టీని బలోపేతం చేసుకుంటూనే క్షేత్రస్థాయిలో మనం పేద ప్రజలకి అండగా, మహిళలకు అండగా, నిరుద్యోగ యువతకి అండగా నిలబడుతూనే కూటమి ధర్మాన్ని పాటిస్తూ మనం చేరువైతే ప్రజలకి ఖచ్చితంగా రేపు జరిగేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ కూడా మనం విజయం సాధించడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకుని మనందరం కూడా కూటమి ధర్మాన్ని ఒకసారి పాటిస్తూనే మరో పక్కన వ్యక్తిగతంగా కూడా పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా, వారికి అండగా నిలబడే విధంగా మన కార్యక్రమాలను రూపకల్పన చేసుకోవాలనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. ఇవాళ మీకు ఒక్కటే మనవి చేస్తా, మీరు కష్టపడి పనిచేస్తే, మనందరం కలిసి కష్టపడి పనిచేస్తే మీకు గుర్తింపిచ్చే బాధ్యతని పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఏ పదవిలో పెట్టాలో అనేటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఆయన మస్తిష్కంలో ముద్రించబడి ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా ఆయన అమలు చేస్తారు. దానికి ఉదాహరణగా ఒకటే మాట చెప్తున్నాను, నేను ఇవాళ ముందు నిలబడి ఇలా మంత్రిగా నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి వాత్సల్యమే కారణం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజల పార్టీ అనేటువంటి ముద్ర ప్రజల్లోకి వెళ్ళింది. మీరు చూసుకుంటే నాదెండ్ల మనోహర్ గారు చేపట్టినటువంటి మంత్రిత్వ శాఖ, ఇవాళ ఆ శాఖ ద్వారా అనేక కార్యక్రమాల్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్ళి గతంలో లేనటువంటి, ఎవరైతే రైతు తను ఆరుగాలం శ్రమించి పండించినటువంటి ధాన్యం చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసినటువంటి రైతుకి కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి సంబంధించి వెంటనే 24 గంటల లోపులోనే వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ సగర్వంగా మనం ప్రజల ముందు నిలబెడతా ఉన్నాం. దీపం పథకం కానివ్వండి, లేకపోతే పేద ప్రజలకు ఇచ్చేటువంటి సన్నబియ్యం రకాలు కానివ్వండి, ఇలాంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అత్యద్భుతంగా అమలు చేస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ పౌర సరఫరాల శాఖ. దానికి మన నాదెండ్ల మనోహర్ గారు మంత్రి కావడం అనేది మనందరికీ ఉపయోగకరంగా ఉండేటువంటి అంశం. అదేవిధంగా మనం తీసుకున్న అన్ని శాఖల్లోనూ కూడా మనం బాగా పని చేయగలుగుతున్నాం.
ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నాం. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగానే మనందరం పనిచేస్తున్నాం అనేటువంటి మాటను కూడా మనం చేస్తున్నాను. అదేవిధంగా శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, లోక్సభ సభ్యులు కానీ అందరం కూడా ఒక అత్యద్భుతమైనటువంటి పనితీరుతోటి ఏ లక్ష్య సాధన కోసమైతే పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టారో ఆ లక్ష్య సాధన దిశలో మనందరం పనిచేస్తున్నాం అనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా రేపు వచ్చేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ విజయవాడ లాంటి ఒక కీలకమైనటువంటి నగరంలో మన జెండా ఎగరాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనేటువంటి మాటను మనవి చేస్తున్నా. గతంలో లేని అవకాశం ఇవాళ మనకు ఉంది. గతంలో కూడా మనం ఎన్నికలకు వెళ్ళాం కానీ అనుకున్నన్ని సంఖ్యలో సీట్లు తెచ్చుకోలేకపోయాం. కానీ ఇవాళ మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఆ రోజు పెద్దగా మనకి సపోర్ట్ లేనప్పుడు కూడా ధైర్యం చేసి పోటీ చేసి కొన్ని చోట్ల నెగ్గినటువంటి అనేక మంది జన సైనికుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ రాజకీయ వాతావరణం మనకు ఉపయోగపడే విధంగా ఉంది. ఎందువల్లనంటే ఒక పక్కన భారతీయ జనతా పార్టీ, మరో పక్కన తెలుగుదేశం పార్టీ, ఈ పక్కన మనం మూడు కలిసి ఎన్నికలకి కలిసి వెళతాం. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అవకాశం 100% మనకి ఉంది అనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తూ ఆ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళటం మాత్రమే కాకుండా మరో పక్కన పార్టీని బలోపేతం చేసుకోవడానికి కొద్దిగా ఈ సందర్భంలో అవసరమైన కాపాని ఒక్క మాట చెప్పాలి. మొన్న జరిగినటువంటి దరఖాస్తుల స్వీకరణలో ఇంకా ఎక్కువ స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఎక్కువ దరఖాస్తులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అత్యంత చరిత్రాత్మకమైనటువంటి రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి ఎన్టీఆర్ జిల్లాలో ఇంకా ఎక్కువ నాయకత్వం మనకు పెరగాల్సిన అవసరం ఉంది. ఆ నాయకత్వాన్ని పెంపొందించుకుందాం. రాబోయే ప్రతి ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ కూటమిలో ఉంటూ విజయం సాధించే విధంగా కృషి చేద్దాం అనేటువంటి మాటని మరొక్కమారు మీ అందరికీ మనవి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇదే పందాలో వెళదాం, ఇదే స్ఫూర్తితో వెళదాం, ఖచ్చితంగా విజయం సాధిద్దాం అనేటువంటి మాటని మరొక్కమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై జనసేన.